ధ్యాయన్ ధ్యానం చేస్తూ దానివల్ల వాళ్ళు పుణ్యాన్ని పొందుతారు అనుకుందాం. త్రేతాయాం త్రేతాయుగంలో యజ్ఞై యజన్ యజ్ఞములతోటి పూజలు చేస్తూ యజన్ అంటే యజ అంటే పూజ అని అర్థం అండి. అంటే యజ్ఞం చేయుట అంటే పూజ చేయుట అని అర్థం మామూలుగా పదానికి అర్థం అది. యజ్ఞములు చేస్తూ అంటే కృతయుగంలో యజ్ఞాలు చేయాలి. కృతయుగంలో త్రేతాయుగంలో అంటే మళ్ళీ చెప్తాం. కృతయుగంలో ధ్యానం చేయాలి. త్రేతాయుగంలో యజ్ఞాలు చేయాలి. దానివల్ల ఏ పుణ్యం వస్తుందో అదే రకంగా ద్వాపర యుగంలో ఏం చేస్తే వస్తున్నాయా? ద్వాపరే అర్చయన్ ద్వాపర యుగంలో అర్చన చేస్తే ఆ పుణ్యం వస్తుంది. యదాప్నోతి తదాప్నోతి కలౌ సంకీర్త్య కేశవం. ఇక్కడ కృతయుగంలో ధ్యానం చేస్తే యదాప్నోతి ఏది పొందుతాడు? లేక త్రేతాయాం యజ్ఞై యదాప్నోతి త్రేతాయుగంలో యజ్ఞములు చేస్తే ఏది పొందుతాడు? ద్వాపరే అర్చయన్ యదాప్నోతి ద్వాపర యుగంలో అర్చన చేస్తూ ఏది పొందుతాడు? తదాప్నోతి అది పొందుతాడు. ఎక్కడ? కలవు కలియుగంలో. ఎలాగా? కేశవం సంకీర్త్య కేశవుడిని సంకీర్తనం చేసి ఆ పుణ్యం అంత ఫలాన్ని కూడా ఇక్కడ పొందగలడయ్యా. ఎంత గొప్ప మనకి ఎష్యూరెన్స్ ఇస్తున్నారు చూడండి. తర్వాత హరిర్హరతి పాపాని దుష్ట చిత్తైరపి స్మృత అనిచ్ఛయాపి సంస్పృష్టో దహ్యతేవ హి పావకః. ఇక్కడ హరి అనే మాటకి హరిస్తాడు అని ఎందుకు వచ్చింది ఆ పేరంటే ఇది ఒక నిర్వచనం అండి. ఇది మనకి డెఫినేషన్ అండి. హరిర్హరతి పాపాని పాపాని హరతి ఇది హరిహి. ఇది వ్యుత్పత్తిది. హరతి ఇది హరిహి అంటారు. ఏమిటి హరిస్తాడు అంటే ఐశ్వర్యం హరిస్తాడు మామూలుగా చెప్తుంటారు. పరీక్ష పెట్టే సమయంలో ఐశ్వర్యాన్ని తీసేస్తూ ఉంటాడు. బలిచక్రవర్తి కథలో చెప్తాడండి. పాపాని పాపమును హరిస్తాడు కనుక హరయ్య. ఎలాంటి వాడు చేస్తే మామూలు సన్మార్గులు లేదా సాధు చిత్తులు వీళ్ళు ఎప్పుడైనా చేసినటువంటి పాపాలను హరిస్తాడా? లేక నిత్యము పాపాలు చేసేటటువంటి వాడు కొంతమంది ఉన్నారనుకుంటే వాడు చేసే పాపాలను కూడా శమింపజేస్తాడా? తీసేస్తాడా? అంటే దుష్ట చిత్తైరపి అసలు వాడు మైండ్ అంతా కూడా వాడిది ఈవిల్ మైండ్. వీడికి అపకారం చేద్దామా? వాడికి అపకారం చేద్దామా? ఇంకోటి చేద్దామా? ఇంకోటి చేద్దాం. ఈ రకంగా ఈవిల్ మైండ్ సెట్ తోటి ఉండేటటువంటి వాళ్ళు కూడా వాడు ఏమైనా ఎన్ని పాపాలు చేస్తే అంటే మైండ్ లెవెల్‌లో వెళ్ళిపోయింది పాపం వాడికి. శారీరకంగానే కాదు మానసికంగా కూడా వాడు అదే పాపం. అటువంటి వాడిని కూడా అటువంటి వాడు స్మరించినా గాని వాడి చేత స్మరించబడిన పాపాని హరతి పాపమును హరిస్తాడు. ఇది తెలుసుండి కాన్షియస్‌గా ఓకే. ఏదో పాపాలు చేసాం. ఇప్పుడు విష్ణుమూర్తిని స్మరిద్దాము అని అనుకుని చేస్తేనా ఈ పాపాలు తొలగడం? కాదయ్యా. అనిచ్ఛయాపి సంస్పృష్టః అనుకోలేదు. అనుకోకుండా పొరపాటున హరి అనేసాడు. శ్రీ మహావిష్ణువుని భావించుకుని గాని, ధ్యానించుకుని గాని, అనుకుని గాని పిలవలేదు. అక్కడ అనిచ్ఛయాపి ఇచ్ఛ అంటే కోరిక. అనిచ్ఛయ కోరిక లేకుండగా పిలవబడిన సంస్పృష్టః ఆ రకంగా స్పృశించబడితే ఆ నామం చేత సంస్మరించబడితే అతని పాపాలను కూడా హరిస్తాడు శ్రీ మహావిష్ణువు. ఎలాగయ్యా? అంటే అనుకోకపోయినా నిప్పును ముట్టుకుంటే చేయి కాలుస్తుంది. దహత్యేవ అనిచ్ఛయాపి సంస్పృష్టః దహత్యేవ హి పావకః. అనుకోకుండగా పావకః సంస్పృష్టః అగ్నిని ముట్టుకుంటే దహత్యేవ కాలుతుంది కదా! అదే రకంగా అనుకోకుండా శ్రీ మహావిష్ణువు యొక్క నామాన్ని ఒక్క నామాన్ని 1000 పేర్లు అక్కర్లేదండి. లిస్ట్ అంతా చదవక్కర్లేదు. ఒక్క నామాన్ని నువ్వు స్మరించినా సరే మొత్తం పాపాలన్నీ పోతాయి. అయితే స్మరించేవాడికి అతను దృష్టి దాన్ని పెట్టుకో ఇక్కడ. అనుకోకపోయినా చేస్తున్నాయి అది.